హాయ్ అండి. ఈరోజు మనం మిర్చికా సలాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మిర్చికా సలాన్ అనేది బగారా రైస్, జీరా రైస్, పన్నీర్ రైస్ లాంటివి చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత ధనియాలు కూడా వేయించుకొని ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. అవి వేగాక ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కొంచెం పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 4-5 వెల్లుల్లిలు తీసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. ఈ సాఫ్ట్గా పేస్ట్లా వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత నేను 4-5 మిర్చీస్ తీసుకున్నాను. మిర్చీలు గోలినాయి కదండి, సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆనియన్స్, కరివేపాకు, ఆనియన్స్ గోలాలని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు బగారా ఆకు వేసుకున్నాను. ఇప్పుడు యాలకులు, లవంగాలు వేసుకున్నాం. చూడండి, గోలిన తర్వాత ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర, కారం. ఇక నేను 2.5 స్పూన్స్ కారం తీసుకున్నాను. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. ఇక్కడ నేను లవంగాల పొడి వేసుకున్నాను. ఇక్కడ నేను పచ్చి కొత్తిమీరల పొడి తీసుకున్నాను. జీరా పౌడర్, పసుపు, ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇంతకుముందు మనము పేస్ట్ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదండి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చూసుకోవాలి. మిర్చి వేసుకోవాలండి. మిర్చి వేసుకున్నాక బాగా కలుపుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలండి దగ్గరకు వచ్చేంత వరకు. క్యాప్ తీసి దగ్గరకు వచ్చాక కొత్తిమీర వేసుకోవాలి.
చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో. కొత్తిమీర పొడి వేసుకోవాలి ఇప్పుడు. చూడండి ఈ గ్రేవీ అనేది మనము బగారా రైస్, జీరా రైస్ లాంటి దాంట్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ.